హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నామండి. అంతా ఈరోజు అయితేను నేను బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బీట్రూట్ని తొక్కలతో పాటు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. తొక్కలతో పాటు ఉండాలండి. తొక్కలు ఉంటేనే మనకి విటమిన్స్ ఉంటాయండి. మనం ఎలాగో కూర చేసుకోవట్లేదు కాబట్టి మిక్సీలోనే వేసుకుంటాం కాబట్టి ఇలా తొక్కలతో పాటు వేసేసుకుంటే మంచి విటమిన్స్ వస్తాయండి. ఇలా తరిగి పెట్టేసుకొని నేను బాగా వాష్ చేసేసుకుంటానండి. ఒక 10 మినిట్స్ వాష్ చేసేసుకొని చూడండి, బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మట్టి ఏదన్నా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని మనం ఇలాగా చూడండి బీట్రూట్ వేసేసుకోవాలండి. మొత్తము బీట్రూట్ అనేది మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచిది. విటమిన్స్ వస్తాయి. పైగా చాలామంది బీట్రూట్ అంటే ఇష్టపడరు, కూర చేస్తే రెడ్గా ఉంటుందని. అందుకని ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేయండి పిల్లలకి. అలాగే బెల్లం కూడా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ ఉండాలి, ఐరన్ వస్తుంది. చాలా మంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి. రెడ్గా ఉంటే స్ట్రాబెర్రీ జ్యూస్ అని చెప్పి తాపించుకోవాలి మనము. ఎందుకంటే మా పిల్లలు కొంతమంది అలా చెప్తే తాగుతారు, లేకపోతే తాగరు. కాబట్టి నేనైతే అలా చెప్తాను మా పిల్లలకి. చిన్న అబ్బాయికి అయితే అలాగే చెప్పి తాపిస్తానండి. చూడండి, మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఇది వడబోసేసుకోవాలండి. పెద్ద వడగట్ట తెచ్చుకొని మనం ఇలా వడవేసేసుకొని చూడండి, ఫ్రెష్ జ్యూస్ అనేది మనకు కింద వచ్చేస్తుందండి. నీట్గా జల్లెల్లో వేసేస్తే మనకి కింద వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఏదైనా క్లాత్ తీసుకొనైనా ఇలా వడగట్టేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పెద్ద వడగట్ట జల్లెడ ఉందని నేను దాంట్లో చేసుకుంటున్నాను. బాగుంటుంది. బీట్రూట్ ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ అనేది కింద బాగా గిన్నెలోకి వచ్చేసింది కదండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. బ్లడ్ ఇంప్రూవ్ లేని వాళ్ళంతా కూడా ఇది తాగితే కూడా. అలాగే ఇంకొకసారి కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకొని ఇంకొకసారి పట్టుకున్నామండి ఇది మిక్సీని. ఎందుకంటే ఒకసారికి మనకి ఏమి జ్యూస్ రాదు. ఇంకోసారి వేసుకొని అలాగే బెల్లం ముక్కలు కూడా మనకి నలక్కపోతే ఒకసారి మళ్ళీ జల్లెడ పట్టేసుకుందాం లైట్గా వాటర్ వేసుకొని. చూడండి, ఇప్పుడు మనకి బీట్రూట్ మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకొని చూడండి. కలర్ చూస్తేనే చాలామందికి కొంతమందికి నచ్చదు, కాకపోతే తాగాలి తప్పదు కదండి. ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పుడు మనం ఏదైనా కూడా ప్రిఫర్ చేయాలి. పిల్లలకి చాలా మందికి ఇలా చెప్పిస్తే పిల్లలకి మంచి విటమిన్స్ వస్తాయి. పచ్చి బీట్రూటే మనం వేసుకోవాలండి. చూడండి, మళ్ళీ వడబోసేసుకుందామండి మిగతా కూడాను. తొక్కలు కూడా తీయం కాబట్టి చాలా మంచి విటమిన్స్ వస్తాయండి. నేనైతే దీంతో హల్వా కూడా చేసి చూపించాను, అలాగైనా చేసి పెట్టండి. కాకపోతే ఇలా జ్యూస్ తాగితే మనం ఉడికించాం కాబట్టి దీని విటమిన్స్ అనేది పోకుండా ఉంటుందండి. చూడండి, మనం అంతా వడగోసేసుకున్నాక దీన్ని ఇంకా దీంట్లో ఉన్న వాటర్ కూడా మనకి కిందికి వచ్చేస్తుంది. అప్పుడు మనం బాగా తీసి దీన్ని సర్వ్ చేసేసుకోవాలండి. ఇది మనకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. స్వీట్ కదండి, ఇట్లయినా బీట్రూట్ స్వీట్ ఉంటుంది కాబట్టి మనము పిల్లలు కూడా తాగుతారు. మీరు ట్రై చేసుకోండి. ఎంతమంది ట్రై చేస్తే వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఛానల్ని. చూడండి, అలా బాగా వడబోసేసుకొని ఉన్న వాటర్ అంతా మనము తీసి పెట్టేసుకోవాలి. కనీసం మనం వీక్లీ ట్వైస్ అన్నా ఇలా జ్యూస్ తాగితే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. చాలా మందికి బ్లడ్ ఇంప్రూవ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సమ్మర్ కదండి, మనం ఇట్లాంటి జ్యూసెస్ ఎక్కువ తాగాలండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదండి, బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.